సమయానికి కొనుగోలు లేక వరి కొనుగోలు కేంద్రంలో ధాన్యం పడి ఉంది. ఇప్పుడే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా వచ్చి వెళ్ళారు. సో రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు చెప్పండి. పేరు అశోక్. ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు? అంటే 8 ఎకరాలు కౌలు చేస్తా. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు ఇది ఇక్కడికి తీసుకొచ్చి ధాన్యం తీసుకొచ్చి? నెల అయింది. నెల మీద 5 రోజులు, 35 రోజులు అయింది ఇక్కడికి వచ్చి. ఐకేపీ చాలా కరెక్ట్ 10 రోజులు అయింది. 3 లారీలు పోయినాయి ఇక్కడి నుంచి ప్రెసెంట్ గా. ఇప్పుడు కూడా భారతం లేదని అమ్మాయిలు వచ్చి ఇక్కడనే ఉన్నారు. మాకు ఒకటే ఏదున్నా కానీ ఇన్ని ఏంటంటే పోయినాయి, లేని అబద్ధం ఏం లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం తక్కువ అవుతుంది. కొత్తపల్లి మండలంలో మాదే రికార్డ్ స్థాయిలో ఉంటుంది ధాన్యం, ప్రతి ఒక్కటి మాదే జల్లిపోతుంది. ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా వచ్చి చెప్పారు, ఏదున్నా రైతులకు నేను భరోసా ఇస్తా. 43 పెడతా అంటున్నారు కదా, 42కు నేను చేపిస్తా. రైతులు ఎవరు కానీ అదే పడద్దు, ఎలాంటి ఇబ్బంది కావద్దు అన్న ఆలోచన మీదనే మాట్లాడి వెళ్ళారు. నా ఆలోచన ఒకటే, మా కాయపూర్ గ్రామానికి మాకు చాలా శాతం పరంపర ఉన్నది. మాది లోతట్టు ప్రాంతం, డ్యామ్లో అయిన భూములు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ ఐకేపీ ఇది టెంపరీగా ఉంది. ఇక్కడ మాకు కావాల్సింది, ఇక్కడ రైతులు ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటంటే మా ధాన్యం ఇలా కొనుక్కుంటాం, రేపు వెళ్ళిపోతాం, మళ్ళీ వరేసుకుంటాం, అయిపోతుంది. కానీ మాకు భూమి లేదు. ఇది బోపేట సరౌండ్లో పోసాము, లేదు మాకు కళ్ళం అనేది లేదు. మా ఆలోచన విధానం అది. మాకు ఇప్పుడు కాకుండా రేపు మా భవిష్యత్తు తరాలకు కూడా వడ్లు అయితే వాళ్ళకన్నా పోసుకునేందుకు ఉండాలి. ఇవాళ అందరూ అదే మాట్లాడుతున్నారు, వరి 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 వస్తున్నాయి, ఇలా వస్తున్నాం, రేపు వీళ్ళు అద్దంటే ఎక్కడికి పోతాం మేము? ఇక్కడ ప్రతి ఒక్క రైతుని అడగండి, ప్రతి ఒక్క రైతుకు తెలిసి మాట, కానీ ముంగట పడలేరు. రాజకీయ ఒత్తిళ్ళ ఇంకేదో ఒత్తిళ్ళ అని తెలియదు నాకు. కానీ 100% మాకున్న దాంట్లో ఏ గవర్నమెంట్ అయినా, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ, ఇప్పుడు బండి సంజయ్ గారు కానీ, మాకు ఈ పరంపరలో ఏదో తీసి మాకు ఇంత ఒక 5 ఎకరాలు చేస్తే, పర్మనెంట్ కళ్ళం ఏర్పాటు చేస్తే గుండె మీద చేసేసుకొని అందరం బతకగలుగుతాం. మా ఆలోచన అది. ఇప్పుడు కర్నూలు డిస్టిక్ లా ఎక్కువ పంట పండించేది మేమే. కొత్తపల్లి ఫస్ట్, సెకండ్ కాజిపూరే, అన్నీ వస్తాయి. మాకు ఇండస్ట్రీ ఎక్కువ ఉంది. అయినా కానీ అవి లేకపోతే ఇంకా ఫస్ట్ దాంట్లో మేమే ఉంటున్నాం, అలా ఎలాంటి ఇబ్బంది లేదు. మాకు కావాల్సింది ఇప్పటికైనా కానీ ఈ రైతులను ఎవరినైనా ఒక్కరిని అడగండి, మాకు పర్మనెంట్ కళ్ళం ఉంటే గుండె మీద చేసేసుకొని నిద్రపోతాం. ఏ రాజకీయ మంత్రి అది చేయాలని కోరుకుంటున్నా. నా ఆత్మస్థైర్యం, మాకు ఒక గుంట భూమి లేదండి, నేను ఒక 8 ఎకరాలు కౌలు చేస్తా. కానీ అందరి కోసం నేను మాట్లాడగలుగుతున్నా. నేను ఒక రైతునే, ఎందుకంటే నేను కౌలు చేసుకుని బతుకుతున్నా, నా పిల్లల్ని చదివించుకుంటున్నాను, రైతులే. నేను రైతు కాదని అంటలేను. కానీ కళ్ళం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా మా ఊళ్ళో భూమి కూడా ఉన్నది. ఖచ్చితంగా దానికోసం మాట్లాడేందుకు ప్రతి ఒక్క రైతు ముంగడికి రావాలి. ఎక్కడో ఒకటి చేస్తే మేము అందరం సంతోషపడతాం. ఇవాళ మేము ఇప్పుడు మనం ఉన్నాం, రేపు భవిష్యత్తు ఏంది? రేపు వానకాలం వచ్చిందంటే మాకు జాగలేదు. మీరు ఎక్కడికైనా పోయి ఎంక్వైరీ చేయండి, ఏ రైతు దగ్గరకైనా పోయి మైక్ పెట్టండి, ప్రతి ఒక్క వ్యక్తి అదే మాట్లాడతాడు. ఇది బోపేట సరౌండ్ లా మేము పోసాము, మాకు లేదు. ఈ కళ్ళమడి గురించి నేను ప్రాధాన్యపడుతున్నాను. ఈ ఒక్క విషయం ఈ లైవ్ లా అందరూ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒకటి నా కోరిక. ఓకే, థ్యాంక్ యూ.